మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే యాక్షన్ ప్లాన్ కు డీసీపీ రియాక్షన్ ఇచ్చేసారా? మత్తుకు బానిసవుతున్న యువతను దారిలో పెట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి సరైన రీతిలో పోలీసులు సమాధానం ఇచ్చారా? మత్తు పదార్థాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న వేళ డీసీపీ సడన్ విజిట్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారా? ఆ ప్రాంతాన్ని జల్లెలు పట్టి ఆకతాయిల ముఠాలపై కొరడా జిల్పించేశారా? నూతన సంవత్సరంలో పోలీసుల దూకుడు చూసి ఆశ్చర్యపోవడం బస్తీవాసుల వంతైపోయిందా? మొన్న శ్రీ గణేష్ ఆవేదనతో ఇక చర్యలకు పోలీసులు యంత్రాంగం సిద్ధమై అక్కడ తనిఖీలో తేల్చిందేమిటి? గంజాయి మత్తు పదార్థంతో పాటు రూల్స్ మీరి అక్కడి పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసుల ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుందా? ఆకస్మిక తనిఖీలతో అదరగొట్టిన పోలీసులు మరలా ఏం చేయబోతున్నారు? వాచ్ ఫోకస్ శ్రీ గణేష్ యాక్షన్, డీసీపీ రియాక్షన్. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. Locations identify చేయాలి కదా, where they are actually creating problem and the sources ఎక్కడ నుంచి వస్తున్నారు, వాళ్ళు ఓ సప్లై చేస్తున్నారు, అవన్నీ we are working out. కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నూతన సంవత్సరం నాడు యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగగా ఆయన చేసిన ప్రయత్నానికి స్పందన రానే వచ్చింది. కంటోన్మెంట్ లో పలు చోట్ల నిర్మానుష ప్రాంతాలతో పాటు బస్తీలో ఆకతాయిలు పెట్టరెక్కిపోతున్నారని, యువత మత్తుకు బానిసవుతున్నారని, అంతేకాకుండా పలువురు రాత్రి కాగానే పలు చోట్ల అడ్డాగా మార్చుకుని మద్యం సేవిస్తున్నారని, మహిళలతో పాటు స్థానికులకు ఇది ఇబ్బందిగా మారిందంటూ వ్యాఖ్య చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వద్ద ఉన్న వివరాలు సేకరించిన డీసీపీ ఇక సడన్ విజిట్ తో రాత్రి సమయంలో ఆకస్మికంగా బస్తీలో తనిఖీలు చేపట్టారు. అత్యధికంగా ఫిర్యాదులు బేగంపేట ప్రాంతంలోని కృష్ణానగర్ 2BHK ఏరియాలో, రసూల్పురా శ్రీలంక బస్తీలో, అర్జున్ నగర్ బాలంరాయ్ నుంచి అందడంతో రాత్రి సమయంలో ఒక్కసారిగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రోడ్లపై మద్యం సేవించే ఆకతాయిలు, గంజాయి స్థావరాలు, అర్ధరాత్రి వ్యాపారులతో పాటు మత్తుకు బానిసవుతున్న పలువురిని అదుపులో తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మరోసారి ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తో పాటు ఏసీపీ గోపాలకృష్ణ, సిఐ చీరరామయ్యతో కలిసి వందలాది మంది పోలీసులు మోహరించి బస్తీలో తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో పలు అడ్డాలో కూర్చొని చిట్చాట్ చేసేవారి తప్ప మత్తుకు బానిసైన పలువురిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు గంజాయితో పాటు పలు విక్రయాలు జరుగుతున్న వారిని అదుపులో తీసుకున్నారు. 100 మంది పోలీసులు పలు బస్తీలో నాకాబందీని తలపించేలా చుట్టుముట్టి అర్ధరాత్రి సంచరించే వారితో పాటు పలువురిని అదుపులో తీసుకొని గట్టిగానే వార్నింగ్ ఇవ్వగా ఇక రాత్రి సమయంలో అడ్డా వేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ గంజాయితో పాటు మత్తు పదార్థాల విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటుండగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిర్యాదుతో ఇక ఇది నిజమే అన్న సమాచారంతో ఇక నార్త్ జోన్ బాస్ గా ఉన్న డీసీపీ ఏకంగా నేరుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో పాటు పదుల సంఖ్యలో పట్టేసి వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి రూల్స్ దాటి వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలంటూ సూచించడం విశేషం. అక్కడ కేకు తింటే మత్తెక్కాల్సిందే, మీరు మందు తాగకపోయినా మీటర్ పెడితే రీడింగ్ రావాల్సిందే. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మన కంటోన్మెంట్ అధికారులకు మాత్రం అది పట్టదు. పేరుకే బడా బేకరీ, అక్కడ తయారయ్యే కేక్ మాత్రం రోజుకు లొట్టలేసుకుని చిన్న పెద్ద అంతా ఆరగించేస్తారు. అంతటి టేస్ట్ వెనుక ఉన్న కారణం ఏమిటని ఎవరు ఆలోచించకపోయినా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. కేక్ లో ఇది కలుపుతారా అంటూ అధికారులే ఆశ్చర్యపోగా ఈ రోజు కొత్తగా ఏమిటి అంటూ వారు చూసిన చూపు అధికారులనే కంగు తినిపిస్తే ఎక్సైజ్ శాఖ గానీ కంటోన్మెంట్ బోర్డు కానీ ఆ బ్రాండ్ బేకరీ వెనుక చూడకపోవడం ఒక విశేషమైతే, నచ్చినంత కలుపుకో, కిక్కొచ్చేంతగా ఆరగించేసుకో అన్నట్లుగా ఉంది ఆ బేకరీ వైఖరి. మరి ఆ బేకరీలో కేకులో కలుపుతున్నది ఏమిటి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంగతి ఏంటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. రమ్ముతో కేక్, ప్రాణాలతో చెలగాటం. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మీరు చూస్తున్న ఈ బేకరీ షాప్ కంటోన్మెంట్ కార్ఖానాలో ఉంది. బిఏసిఎస్ ఫాస్ట్ రైస్ బేకరీ ఐటమ్స్ లో ఇది ఒక మంచి బ్రాండ్ గల షాప్ కాగా ఇందులో తెలంగాణ ఫుడ్ సేఫ్టీలో స్పెషల్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. మొదట షాప్ ముందు బడా బ్రాండ్ గా మంచిగానే కనిపించిన లోపలికి వెళ్లి తనిఖీలు చేస్తే అసలు విషయం తెలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కంగు తిన్నారు. మొదట వాటర్ అనాలిసిస్ తో పాటు ఫుడ్ సప్లై చేసే వారి హెల్త్ కండిషన్స్ రిపోర్ట్స్ లేకపోవడం లైట్ గా తీసుకున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ లో నిల్వ ఉంచిన డ్రై ఫ్రూట్స్ తో కేకులు కట్ చేస్తుంటే ఇలా చేయొద్దంటూ సూచించారు. బిస్కెట్ కేకులతో పాటు పలు తినుబండారాలపై గడువు తేదీ లేకపోవడంతో వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక చివరన కేకు తయారు చేసే యూనిట్ వద్దకు వెళ్లి చూస్తే అక్కడ ఓల్డ్ మంక్ రమ్ బాటిల్ ఎదురుగా కనిపించింది.
మొదట న్యూ ఇయర్ పార్టీకి సంబంధించింది కావచ్చు అనుకుంటే ఆ రమ్ముతో ప్లమ్ కేకులు తయారు చేసి అమ్ముతున్నారంటూ తెలియడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. ఇదేంటి రమ్ము కలపడం అని ఆరా తీస్తే మీరేంటి కొత్తగా అడగడం అన్నట్లుగా వారి వాలకం ఉండగా ఇలానా చేస్తామంటూ తెలియజేయడంతో మరి ఎక్సైజ్ శాఖ అనుమతులు తీసుకున్నారా అంటూ ఆరా తీయగా వారికి అలాంటిది ఏమీ లేదని సూచించడంతో పాటు ఇక ప్రస్తుతానికి వార్నింగ్ ఇచ్చి వారి బాగోతాన్ని సోషల్ మీడియా వేదికగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పోనీ వారు వెళ్లిన తర్వాత అయినా వారి వాలకం మారుతుంది అనుకుంటే ఇదే విధిగా కేక్ తయారు చేయడం పనిగా పెట్టుకోగా మమ్మల్ని ఎవరు అడిగేది అన్నట్లుగా ఉంది వారి తీరు. గతంలో సుజాత గుప్తా సీఈఓగా ఉన్న సమయంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్లపై నిఘా పెట్టి వారు వాడుతున్న సామాగ్రిపై ఎప్పటికప్పుడు తనిఖీ చేశారు. ఈ తరుణంలో అలాంటి సూపరింటెండెంట్ దేవేందర్ తో పాటు ఇన్స్పెక్టర్ మహేందర్లు నెలలో ఒకమారు తనిఖీలు చేసి అందరినీ బెబ్బెలెత్తించగా ఇక సుజాత గుప్తా బదిలీ అనంతరం ఎవరు కూడా ఫుడ్ సేఫ్టీపై దృష్టి పెట్టలేదు. అసలు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అన్నట్టుగా పరిస్థితి ఉంటే ఇంతవరకు ఏనాడు కూడా అంతగా దృష్టి పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం దాడులతో పిల్లలు, వృద్ధులు ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా వారు మత్తు పదార్థాన్ని కలుపుతున్నారంటూ తేలిపోగా మాకు అదేం పట్టదు, ఎవరి ప్రాణాలు పోతే మాకింటి అన్నట్టుగా బోర్డు అధికారుల తీరుండగా ఇంత జరుగుతున్నా కనీసం నిఘా లేకపోవడం కంటోన్మెంట్ అధికారుల ఫెయిల్యూర్ అన్నట్టుగా తెలియజేస్తుండగా ఎక్సైజ్ శాఖ కూడా కనీస సమాచారం లేకపోవడం విశేషం. ఈ ప్లమ్ కేక్ చూడడానికి టేస్ట్ గా ఉంది, బాగుంది కదా అని లాగించారనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో సైతం మీకు ఎంతో కొంత శాతం మీటర్ చూపించే అవకాశం ఉండగా అసలే మందు అలవాట్లేని వారికి ఇది ఒక ఇబ్బంది కాగా చిన్నారులు, వృద్ధుల ప్రాణాల మీదకు తెచ్చేలా ఇదేం రకం తయారీ అన్నది వారికే తెలియాల్సి ఉండగా మరి కంటోన్మెంట్ పరిధిలో అధికారులు ఇప్పుడు చర్యలు తీసుకుంటారా లేక మనకెందుకులే అని వదిలేస్తారా, ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇస్తుందా అన్నది వేచి చూడాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంతో భక్తి పారుషలో మునిగి తేలారు. జూబ్లీహిల్స్ లోని తలసాని నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయి కిరణ్ యాదవ్ కుటుంబ సభ్యులు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని భక్తి పారవశ్యంతో ఆ స్వామివారిని ధ్యానించుకుంటూ పూజలు చేశారు. తలసాని సాయి కిరణ్ కుమారుడు సైతం మాలధారణలో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ పూజలు చేశారు. మనవడి భక్తిని చూసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మనవడితో కలిసి ఆ స్వామి వారిని స్మరించుకుంటూ భక్తితో నృత్యాలు చేశారు. అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్న సాయి కిరణ్ యాదవ్ శనివారం ఇరుముడితో శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరారు. ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అయ్యప్ప స్వాములతో కలిసి ఇరుముడితో స్వామివారి దర్శనానికి బయలుదేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అయ్యప్ప స్వాములను దర్శించుకుని అభినందనలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు ఇక రూఫ్ టాప్ హోర్డింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇన్నాళ్లుగా బోర్డులో ఈ వ్యవహారం సాగుతూ వస్తుండగా ఇక బోర్డు ఆమోదం తెలపడంతో ఇక అడ్వర్టైజులుగా రోడ్లపై వెలిసిన రూఫ్ టాప్ హోర్డింగ్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా పలు చోట్ల హోర్డింగ్లను తొలగించడంతో పాటు ఇకపై యుద్ధ ప్రాతిపదికన ఈ తొలగింపు కొనసాగుతుందంటూ అధికారులు తెలియజేశారు. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కాస్త గడువు కోరటంతో పొడిగింపు ఇవ్వగా ఇక తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదేలే అంటూ ఈ రోజు తొలగింపులతో ముందుకు సాగటం విశేషం. మల్లారెడ్డి మరోసారి తన మాటలతో ఆకట్టుకున్నారు. బోయిన్పల్లిలోని ఒక మల్లారెడ్డి కాదు, నలుగురు మల్లారెడ్డిలు ఉన్నారంటూ జోరైన ప్రసంగంతో విద్యార్థులను ఉర్రు తొలగించారు. నేను హ్యాట్రిక్ మల్లారెడ్డి, నా మనవడు జూనియర్ మల్లారెడ్డి అంటూ జోరైన ప్రసంగంతో హర్షధ్వానాల మధ్య తన ఎదుగుదల రహస్యాన్ని ఇక్కడనే కాలేజీలు పెట్టా, ఇక్కడనే మెడికల్ కాలేజీలు పెట్టా, పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టా. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని దానికి తానే ఒక నిదర్శనం అంటూ విద్యార్థులకు తన జీవిత చరిత్రను తెలియజేశారు. బోయిన్పల్లిలోని సీఎంఆర్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అద్రహో అనిపించేలా జరిగాయి. ఇక్కడనే ప్రతిరోజు ప్రతి రూపాయికి కష్టం పని చెప్పినాం, ప్రతి నిమిషానికి పని చేసినాం, ప్రతిరోజు కష్టపడ్డాం, ప్లానింగ్ చేసినాం, హోంవర్క్ చేసినాం, హార్డ్ వర్క్ చేసినాం, రెస్పెక్ట్ ఉన్నాం, డిసిప్లిన్ ఉన్నాం. ఇలా ఇంత పెద్దగా సక్సెస్ అయిన నిన్ను ఇన్స్టిట్యూషన్లు పెట్టి నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరూ కూడా చెప్తున్న మోడల్ నేనే.
ప్రయత్నం చేస్తే మనిషి ఏదన్నా సాధించవచ్చు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రసిద్ధిగాంచిన సీఎంఆర్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను మల్లారెడ్డి గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. పాఠశాల డైరెక్టర్ ఎస్కే రెడ్డి సారథ్యంలో వార్షికోత్సవ వేడుకలు అదరహో అనిపించేలా జరిగాయి. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మంత్రముగ్ధుల్ని చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎంఆర్ గ్రూప్స్ వ్యవస్థాపకుడు, మల్లారెడ్డి విద్యా సంస్థల అధిపతి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, సీఎంఆర్ విద్యాలయ అధిపతి గోపాల్ రెడ్డిలు పాల్గొని 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. సాయంకాలం వేళలో చల్లటి వాతావరణంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలు, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రసంగంతో మల్లారెడ్డి గార్డెన్స్ విజిల్స్ చప్పట్లతో మారుమ్రోగింది. మల్లారెడ్డి, మా నాన్న పేరు కూడా మల్లారెడ్డి. థర్డ్ హ్యాట్రిక్ మల్లారెడ్డి, ఫోర్త్ జూనియర్ మల్లారెడ్డి మా మన్మడు. అంటే మల్లారెడ్డి అంటే ఒక బ్రాండ్. ప్రయత్నం చేస్తే ఏది కానిది ఉండదని, ఇందుకు తానే ఓ నిదర్శనమని మల్లారెడ్డి తన జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ గా కొనసాగుతున్న వ్యక్తుల్లో తాను ఒకటని మల్లారెడ్డి గర్వంగా విద్యార్థులకు తెలియజేశారు. కష్టపడితేనే అది సాధ్యపడుతుందని, క్రమశిక్షణ, మర్యాద ప్రతిక్షణం వృధా కాకుండా పనిచేస్తేనే అంతటి ఘనత తనకు దక్కిందని మల్లారెడ్డి ఉద్వేగపూరితమైన ప్రసంగంతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఇదే ఫంక్షన్ హాల్లో ఇక్కడ నుంచే రోజు పాలు పిత్తి పాలన్నీ ఆడికెళ్ళి వచ్చినా ఆ లెవెల్కెళ్ళి జాగరా ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. మల్లారెడ్డి గార్డెన్ లో జరిగిన సీఎంఆర్ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవంలో పాల్గొన్న మల్లారెడ్డి గార్డెన్స్ తో తనకు ఉన్న అనుబంధాన్ని విద్యార్థులకు తెలియజేశారు. మల్లారెడ్డి గార్డెన్ స్థలంలోనే గేదెలను పెంచి పాలమ్మనని, తన తాత, తండ్రి, తాను, తన మనవడు నలుగురం మల్లారెడ్డి పేరుతో ప్రసిద్ధిగాంచామని, మల్లారెడ్డి ఒక బ్రాండ్ అని, తనలా కష్టపడి ఎదగాలని మల్లారెడ్డి విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలో డాక్టర్ వీరేంద్రనాథ్, ప్రిన్సిపల్ నాగేశ్వరితో పాటు పలువురు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం అమ్మవారికి సమర్పించిన వడిబియ్యంతో నేడు అన్నదాన కార్యక్రమాన్ని స్థానికులు నిర్వహించారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి చిన్నతోకట్టలో శ్రీ గడిల మైసమ్మ ఆలయంలో గత కొద్ది రోజుల క్రితం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని స్థానికులంతా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు అందించిన వడిబియ్యంతో ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా స్థానికుల ఆహ్వానంతో కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబన ప్రతాప్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నతోకట్ట గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉండి అమ్మవారి వేడుకను విజయవంతం చేయడంపై జంపన్న వారిని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొండల్ యాదవ్, ముఖేష్ యాదవ్, జాజుల క్రాంతి, జయకుమార్, జగదీష్, మధు, రాజు, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న పేదవారికి సహాయం అందించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. నిరుపేదలు తలుపు తడితే చాలు తన నుండి అయ్యే సహాయాన్ని అందిస్తూ ఎంతో మంది ప్రశంసలను అందుకుంటుంది. ప్రచారం వద్దు, సేవా కార్యక్రమాలే ముద్దు అన్నట్లుగా ఆమె ఎంతో మందికి సేవలు అందిస్తూ కూడా ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆశాదీప్ సొసైటీ క్యాథలిక్ నన్ ద్వారా సిస్టర్ దేవరపల్లి మంజు గత 35 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విధి నిర్వహణలో పలు రాష్ట్రాలకు బదిలీ అయినప్పటికీ అక్కడ సైతం పేదవారికి తన నుండి అయ్యే సహాయాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపును సిస్టర్ మంజు తెచ్చుకున్నారు. 3వ వార్డు మడ్ఫోర్ట్లో పలువురికి నిత్యావసర సరుకులను సిస్టర్ మంజు అందజేశారు. పేదవారి కొరకు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పలువురు అభినందనలతో ముంచెత్తారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సాల్వతో సత్కరించి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. కొత్త సంవత్సరంలో కూడా శ్రీ గణేష్ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకున్నట్లు ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇచ్చిన హామీతో మరింత ఉత్సాహంగా మోండా డివిజన్లో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో ఆర్డీ నగేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు అధికారులతో కలిసి వెళ్లి వివరాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు అందజేయడం జరుగుతుందని దరఖాస్తుదారులు అధికారులకు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఆర్డీ నగేష్ యాదవ్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా మోండా డివిజన్ అంబేద్కర్ నగర్, లోహియా నగర్ వాసులకు అవగాహన కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించారు. ఆయుష్మాన్ భవా కార్డు, ఈ-చరం కార్డుపై బస్తీ వాసులకు అవగాహన కల్పించారు. కోఆర్డినేటర్ రాజు, టీం సభ్యులు సుమతి, సౌజన్య తదితరులతో కలిసి అవగాహన కల్పించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని, అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా ఉండాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానక నర్మదా మల్లికార్జున్ పిలుపునిచ్చారు. మారేడుపల్లి పద్మశాలి భవన్లో సమృద్ధిని ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగనుందని, మహిళలకు సంబంధించిన పలు రకాల గృహోపకరణ వస్తువులతో పాటు కాస్మెటిక్స్, ఫ్యాన్సీ డ్రెస్లు, పలు రకాల వస్త్రాలు, ఫుడ్ ఐటమ్స్, మెడికల్ కిట్స్ను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బానక నర్మదా మల్లికార్జున్ దంపతులు ఆమ్రాట్ కుమార్ జైన్లు ప్రారంభించారు. గీతా సురానా, చందన్ కొటారేలు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించారు. విమల్ ప్రకాష్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి లేడీస్ ప్రోగ్రామ్స్ చిన్న పెట్టుకొని మంచిగా డెవలప్మెంట్ కావడానికి మీరు చేసే ప్రయత్నం మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దాల నరసింహ సూచించారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందాలని కోరారు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య బీకా సెక్షన్కు చెందిన పుష్పమ్మకు మంజూరైన 35,000 రూపాయల చెక్కును పెద్దాల నరసింహ శనివారం అందజేశారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన పుష్పమ్మ తన సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఆమెకు మంజూరైన చెక్కును అందించడం జరిగిందని పెద్దాల నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డులో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తి శ్రద్ధల మధ్య అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఊరేగింపు కొనసాగింది. భారీ సెట్టింగ్ల మధ్య అయ్యప్ప స్వామి పల్లకీ సేవను నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ పాల్గొని భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి పల్లకీ ఊరేగింపులో పాల్గొన్నారు. గురుస్వామి సతీష్ ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం తన అదృష్టమని గజ్వేల్ భరత్ అన్నారు. ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవటం జరుగుతుందని గజ్వేల్ భరత్ తెలిపారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ భరత్ను సతీష్, గురుస్వామి, మనీష్, వర్షిత్, పూర్ణచందర్, భాను, క్రిస్టఫర్, అభిషేక్ తదితరులు ఘనంగా సన్మానించారు. తెలుగు తమ్ముళ్లు బిజీగా మారారు. పనులు పక్కకు పెట్టారు. సభ్యత్వ నమోదుపై పడ్డారు. వార్డుల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మరీ సభ్యత్వ నమోదు చేయిస్తూ భరోసాను అందిస్తున్నారు. 100 కట్టు 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని పొందండి అంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నానికి మంచి ఫలితం వస్తుంది. నాయకులు సైతం తమ జేబుల నుండి 100 రూపాయలు కడుతూ సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్న నాయకులు సభ్యత్వ నమోదు చేయిస్తూ లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సవాల్గా తీసుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారానికి చెందిన జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అశోక్ యాదవ్, ప్రతాప్, మధుసూదన్ రావు, అనురాధ, రవీందర్లు కలిసికట్టుగా వార్డుల వారీగా సభ్యత్వ నమోదు క్యాంపులను ఏర్పాటు చేస్తూ టీడీపీ సభ్యులుగా వార్డు ప్రజలకు సభ్యత్వ నమోదును అందజేస్తున్నారు. వార్డుల వారీగా వస్తున్న స్పందనతో మరింత ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనగామ నరసింహరావు టీం సభ్యులు కొనసాగిస్తున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో సీనియర్ నాయకుడు ఎస్కే బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన స్పందన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. 2వ వార్డు రసూల్పుర మజీద్ లైన్లో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎస్కే బాబు ఆధ్వర్యంలో జనగామ నరసింహరావు సారథ్యంలో సీనియర్ నాయకులు ప్రతాప్, మధుసూదన్ రావుల నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. 5 చోట్ల క్యాంపులుగా ఏర్పడి నాయకులంతా స్థానికులచే సభ్యత్వ నమోదు చేయించారు. అంబేద్కర్ ముస్లిం ఏరియా మొత్తం ఇది 39, 38, 40 3 బూతులు. ఈ 3 బూతులలో కనీసం 1200 చేయాలని మేము నిర్ణయించుకున్నాము. దాని తర్వాత 35, 34, 33 ఆ బూతులు చేద్దామని అనుకుంటున్నాము. మొత్తం ఒక 5,000 దాకా చేయాలని మా ఉద్దేశం ఉన్నది. టీడీపీ సభ్యత్వ నమోదు ద్వారా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో వార్డు ప్రజలు సభ్యత్వ నమోదుపై అత్యధిక ఆసక్తిని కనబరుస్తున్నారు. కంటోన్మెంట్ నాయకులకు సభ్యత్వ నమోదు టార్గెట్ ను అందించడంతో తమ టార్గెట్ ను పూర్తి చేసేలా ప్రతి ఒక్క సభ్యత్వానికి 100 రూపాయల చొప్పున నాయకులు చెల్లిస్తూ సభ్యత్వ నమోదును విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
తామనుకున్న లక్ష్యం నెరవేరేలా వార్డుల వారీగా సభ్యత్వ నమోదును నిర్వహించడం జరుగుతుందని జనగామ నరసింహరావు తెలిపారు. అంటే నార్మల్ ఇంట్లో ఉండి చనిపోతే 10,000 రూపాయలు చావు పైసలు డబ్బులు ఇస్తారు. ఇన్ కేస్ యాక్సిడెంట్ లో ఏమైనా కాలో జరిగితే 2 లక్షల రూపాయలు ఫండ్ వస్తుంది. మరణిస్తే దృష్టి అనుకోకుండా మరణిస్తే ఎవరు మరణించాలనుకోరు, మరణిస్తే మాత్రం 5 లక్షలు ఫండ్ ఇస్తున్నాం పార్టీ పరంగా. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ పార్టీ అని తెలుగుదేశం ఒకటే 5 లక్షల ఫండ్ ఇన్సూరెన్స్ చేసి ఇస్తున్నాము. 100 రూపాయలు కట్టాలి. 100 రూపాయలు మేము పార్టీ పరంగా కడుతున్నాము. అందరం సీనియర్ నాయకులు ఉన్న మేము అంతా మేము వేసుకొని సొంత డబ్బులు కట్టి వాళ్ళను పార్టీలో చేరుస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సభ్యత్వ నమోదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కొందరు తాము నిర్వహించే సభ్యత్వ నమోదును ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పిస్తూ సభ్యత్వ నమోదు చేయిస్తుండగా మరికొందరు ఎటువంటి ప్రచారం లేకుండా తమకున్న పరిచయాలతో సభ్యత్వ నమోదు చేయిస్తూ పార్టీ పెద్దలు అప్పగించిన లక్ష్యానికి చేరువయ్యేలా ముందుకు సాగుతున్నారు. నాయకులే సభ్యత్వ నమోదుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తుండటంతో ప్రజలు సైతం సభ్యత్వ నమోదు తీసుకుని పార్టీ నుండి వచ్చే సౌకర్యాలను అందిపుచ్చుకునేలా ముందుకు సాగుతున్నారు. దేశ భద్రత కోసం నిలిచే ఆర్మీ, ప్రజల రక్షణ కోసం పోలీస్ విభాగం ఫ్రెండ్లీగా ఆడిన మ్యాచ్ విజయవంతంగా సాగింది. పోలీసులకు ఆర్మీ వైద్య విభాగం మధ్య సయోధ్య ఉండేలా నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెర్మాళ్ చేసిన ప్రయత్నం ఫలించక మిలిటరీ ఆసుపత్రి కమాండింగ్ ఆఫీసర్ బ్రిగేడియర్ నికాహత్ జహాన్ అంగీకారంతో ఈ రోజు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఇద్దరి మధ్య క్రికెట్ మ్యాచ్ ఎంహెచ్ క్రికెట్ గ్రౌండ్ లో జరగగా అనంతరం క్రీడాకారులతో పాటు అతిథులకు జ్ఞాపికలు అందించారు. అందరూ ఫిట్నెస్ గా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఫ్రెండ్లీ మ్యాచ్ ను నిర్వహించడం జరిగిందని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెర్మాళ్ తెలిపారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. డివిజన్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. అడ్డగుట్ట బి సెక్షన్ లో మంచినీటి పైప్ లైన్ పనులను జలమండలి అధికారులతో కలిసి శనివారం స్థానికంగా మంచినీటి సమస్య నెలకొనడంతో నీటి సమస్యను పరిష్కరించేలా పైప్ లైన్ పనులను నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు, విద్యాసాగర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పెద్దలను కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. టీపీసీసీ సెక్రటరీ దడిగా సందీప్ రాజ్ ఆదరణలో సికింద్రాబాద్ డీసీసీ జిల్లా చైర్మన్ గంటా రాజుసాగర్, సికింద్రాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతకృష్ణారావు, ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ భూపతి హరి, అడ్డగుట్ట కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవీన్ కుమార్, సీతాఫల్ మండి డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి కుమార్, అడ్డగుట్ట డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి చంద్రు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా శాల్వాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలను గడ్డం ప్రసాద్ కు తెలియజేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను గడ్డం ప్రసాద్ అభినందించారు. అనంతరం మారేడుపల్లి తహసీల్దార్ భూమయ్య గౌడ్ను గంటా రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్వీ ఫిట్నెస్ మెయిల్ అండ్ ఫీమేల్ జిమ్ సెంటర్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్. సంవత్సరం ఫీజు కేవలం 11,999 రూపాయలు మాత్రమే. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ. ఇక ఆలస్యం ఎందుకు? సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 04031544055, సెల్ నంబర్ 7013213940 లేదా 9959023143. న్యూ క్లబ్ రోడ్ అపోజిట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఫ్లాట్ నంబర్ 149, స్ట్రీట్ నంబర్ 8, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.